రమ్య నాకు లేడీ వచ్చి తన భర్త నాగరాజు కనిపించట్లేదని ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మిస్సింగ్ కేసు నమోదు చేసాం. ఆ మిస్సింగ్ కేసు నమోదు చేసిన తర్వాత మా దర్యాప్తులో కొన్ని అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి. అనుమానాల మీద మేము విచారించగా ఎవరైతే ఈ రమ్య అని ఆవిడ ఉన్నారో ఆవిడ నాగరాజు అనే వ్యక్తితో కొంచెం సన్నిహితంగా ఉంటుందని తెలిసింది. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ వేరే ఇల్లు తీసుకొని పక్కన పాలనలో ఉంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దర్యాప్తు చేస్తే వీళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే తన భర్తని ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి చంపించడం జరిగిందని మా దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతానికి నలుగురిని మేము అదుపులో తీసుకున్నామండి. వాళ్ళందరూ కోర్టుకు తరలిస్తాం. భార్య తన యొక్క ప్రియుడైనటువంటి వసంతరావు, ఇంకో ఆయన బాలకృష్ణ, కంచరపల్లి నుంచి బాలకృష్ణ, పండు, మొత్తం నలుగురు. అవునండి. కంచరపల్లి బాలకృష్ణ ఆయనకి గతంలో తన భార్యతో గొడవల విషయంలో కేసులు ఉన్నాయి. వసంతరావు కూడా కంచరపాలెం ధర్మానగర్లో ఉంటారండి. ఏంటనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది, కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజులు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరటం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ కానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే నాకు ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మని సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని. మా క్రెడిట్ కార్డు బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నంకి వచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే నేను పడుకుంటా, పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతలపైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, నేను చేయబోను కూడా. సో ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధం. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం, ఇంజనీర్లు మార్చడం, ఫైనల్గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. తర్వాత ఐఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్
వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతనే వీళ్ళు డయాఫామ్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది. చాలా దుర్మార్గమైన కార్యక్రమం. ఏదేమైనా 440 కోట్లతో పూర్తి అయిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్టు పూర్తి కావాల్సింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 6 నుంచి 7 సంవత్సరాలు టైం పెరగడం, కాస్ట్ పెరగడం, ఒక్క డయాఫామ్ వాల్ అయిపోయిన డయాఫామ్ వాల్కి అదనంగా 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏదేమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ని పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి కాంప్రమైజే కాకూడదు. కాబట్టి కొత్త డయాఫామ్ వాల్ కడదామని ఆ డయాఫామ్ వాల్ కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 1350 మీటర్లు క్యూములేటివ్గా ఇప్పటివరకు అయింది 71 మీటర్లు, ఇంకొక 279 మీటర్లు ఉంది. మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు 18 జనవరి 25కి 65,352 స్క్వేర్ మీటర్స్ వేయాలి. 56,583 స్క్వేర్ మీటర్స్ పూర్తయింది. 87% పూర్తయింది. ఇంకొక 8,769 స్క్వేర్ మీటర్స్ కావాలి. 359 ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే 277 చేశారు. ఇంకొక 82 చేయాలి. ఇవన్నీ ఫిబ్రవరి 15కి పూర్తవుతుంది. ఇది ఒక విధంగా శుభ పరిణామం. డయాఫామ్ వాల్ అనుకున్న దానికంటే ముందుగానే కంప్లీట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. బట్రస్ డ్యామ్ కంప్లీట్ అయ్యింది. అదే సమయంలో వైబ్రో కాంపాక్షన్ వీళ్ళు చేసిన పనికి సాయిల్ అంతా కూడా లూజ్ అయిపోయి మీరు అప్పుడు వస్తే అది ఒక సముద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. బయట నుంచి నీళ్లు వచ్చి సుడులు తిరిగి ఇక్కడి నుంచి ఎరోషన్ జరిగి భయంకరమైన వాతావరణం ఉంటే అవన్నీ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ వైబ్రో కాంపాక్షన్ చేయాలి కాబట్టి అవి కూడా చేసి ఈరోజు ఆ పనులన్నీ పూర్తయినాయి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినప్పుడు మెయిన్ డ్యామ్ చేసినా ఇంకొకరిని చేసినా ఆ రోజు మిమ్మల్ని ముఖ్యమంత్రిని అరెస్ట్ అయ్యి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పని మేము ఖండించాం. ఎవరినైనా కూడా ఉద్యమాలు చేసేదానికి ప్రజాస్వామ్య దేశంలో హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. అడిగే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు, అడిగే ధైర్యం ఉన్నది సిపిఎం. అందుకే అప్పలరాజు ఇక్కడ ఏ అధికారినైనా ఏ ప్రభుత్వం మినిస్టర్నైనా నిలదీసి అడుగుతున్నాడు. అందుకనే అప్పలరాజుని ఈ రోజు టార్గెట్ చేసి అప్పలరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పలరాజు గారి ఇంటి దగ్గర ఉన్నాం. అలాగే లక్ష్మమ్మ వాళ్ళ తల్లి గారు అట్లాగే లక్ష్మి భార్య ఇద్దరు కూడా వారెంతో ధైర్యంగా ఉన్నారు. మాకు ధైర్యం చెబుతున్నారు. వాళ్ళు మేమేం పర్లేదు గట్టిగానే ఉన్నాం, ఎన్ని రోజులైనా తేల్చుకుంటామని చెప్పేసి చెబుతున్నారు. అందుకని ఆ కుటుంబాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అందుకని ఎవరైనా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం అనేది కాదు. మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నిజాయితీగా చేసేవాళ్ళు. మేమే పదవులు ఆశించి చేయడం. కొంతమంది పదవుల కోసం ఎన్నికల ముందే చేస్తారు. 3.5 ఏళ్లు 4 ఏళ్లు చంద్రబాబు నాయుడు బయటికే రాలా, లోకేష్ బయటికి రాలా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆఖరి సంవత్సరం ఎన్నికల ముందు వచ్చి ఓళ్ళని వాగ్దానాలు చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుతా అన్నాడు, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ముంచుతున్నాడు. ఇక్కడ నక్కపల్లిలో పెడతా అన్నాడు. నక్కపల్లి ఇక్కడ ఏం బెటరు, ఇక్కడ భూములు మాత్రమే తీసుకుంటారు. ఈ భూములకు స్టే ఆర్డర్ తీసుకొచ్చిన సిపిఎం. అడగండి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు. ఆ గ్రామాలు 7 పంచాయతీల్లో కూడా వాళ్ళతో సొసైటీ పెట్టించింది నేను. వాళ్ళతో హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో 2003లో హైకోర్టులో స్టే తీసుకొచ్చింది సిపిఎం. ఆ విధంగా ఉమ్మడి హైకోర్టు నుంచి కూడా ఈ ప్రజలకు అండగా ఉన్నటువంటిది సిపిఎం. అందుకని దీన్ని మీరు ఆపాలనుకుంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు ఎదుర్కొంటారు. దీని యొక్క తర్వాత దీనికి జరిగినటువంటి నష్టాన్ని ఎవడు కూడా పూడ్చుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రజలందరికీ మేము మనవి చేసేది ఏమంటే ఇది ప్రజల ఉద్యమం. అప్పలరాజు జైలుకి వెళ్ళినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగక్కర్లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమం ముందుకెళ్లాలి. దానికి అవసరమైనటువంటి సహకారం సంపూర్ణంగా సిపిఎం పార్టీ అందిస్తుంది.
ఇప్పటికే లోకనాథం గారు, వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అంతా కూడా ఈ ఉద్యమంతో ఉన్నారు. మన బంధుని మీరు అక్రమంగా ఆపడం జరిగింది. ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వండి, ప్రజలు ఏం చేస్తారో అప్పుడు రుజువు అవుతుంది. అందుకని ప్రజల ఉద్యమాన్ని అణిచేదానికి ప్రభుత్వం చేస్తే రాష్ట్రం అంతా కూడా ఈ రోజు తీవ్రంగా చేస్తాం. రేపు సిఐటియు అఖిల భారత మహాసభల్లో కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్యగా మళ్లిస్తాం. భూ సమస్య అనేది ఒక్కచోట కాదు. మీరు కావాలని దేశంలో ఉన్నటువంటి భూములు, గనులు, ప్రజల సంపదని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. ఇది మీ విధానం తప్పు. అందుకని మీ విధానానికి పోట్లాడడానికి ఫిబ్రవరి 12వ తేదీ సమ్మెకు కూడా పిలిపించాం దేశవ్యాప్తంగా. ఇందులో పీడీ యాక్ట్ లో అప్పలరాజుని అరెస్ట్ చేయడాన్ని కూడా మేము ఖండిస్తూ దానిలో జోడించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రజలు సహకరించాలని మనవి చేస్తున్నాం. The Supreme Court has directed the Union Government to frame guidelines for regulating social media conduct, especially connecting and concern. ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ తయారు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇక్కడ తన శాఖ కాదు, తన పరిధి కాదు, తన మంత్రి అంశం కాదు. హోంమంత్రి అక్కడ ఉన్నారు, మీడియా మినిస్టర్ అక్కడ ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టుకుని సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్, in what position he has been directed the government to take action on certain groups, social media groups, which are belongs to the వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంది మీ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడీపీ కదా. ఇట్ ఈజ్ ఎ క్వశ్చన్. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఇది మొత్తం మీకే వర్తిస్తుంది. ఏ ప్రతిపక్ష పార్టీకి కానీ లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ ఇది వర్తించదు. ది గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆర్టికల్ 19 clause 1A ఈజ్ నాట్ అబ్సల్యూట్. సోషల్ మీడియా నీడ్స్ ఎ రెగ్యులేషన్ డైరెక్షన్ అండ్ ది గవర్నమెంట్ టు ఫ్రేమ్ గైడ్ లైన్స్ ఫర్ అకౌంటబిలిటీ, especially regarding the influencers who monetize speech and risk harming vulnerable groups with hatred speech and misinformation or abuse. Judgment highlights the need to balance the expression with the protection of public dignity, community and harmony. Preventing technology facilitated harm, suggesting stickers, rules for the user-generated content, clear misconception and violations, even considering pre-screening or autonomous authorities. ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు దీన్ని చెప్తూ 25 ఆగస్టు 2025 నాడు కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫ్కోర్స్ ఏదన్నా ఉంటే కేసు పెట్టుకునే, కేసులు రిజిస్టర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఒక్క అంశాన్ని కేసులు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకు ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా మీరు పెట్టలేకపోతున్న విధానం, మీరు మిగతా మంత్రుల్ని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాని ఏ విధంగా మీరు నియంత్రించాలి, ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళందరినీ ఏ విధంగా లోపల పెట్టాలి, ఎక్కడైనా సరే ఒక పదం దాటి వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా శిక్షించాలి అని దాని మీదకి వెళ్తున్నారు. కానీ గురికింద సామెతలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి మీరు కాంట్రడిక్టింగ్ కాదా? మీ స్పీచెస్ కానీ, మీ డైరెక్షన్స్ కానీ, మీరు పెడుతున్న రివ్యూ మీటింగ్స్ కానీ. అంటే ఇంత ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా సరే ప్రతిపక్షం మీద డైరెక్షన్స్ ఉన్నట్టుగా భావించి, అంటే గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేసి మన పిల్లలతో పాటు స్టే చేసి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ నయనతార గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అంతేకాకుండా ఆవిడ 2 ప్రమోషన్స్ చేసింది మన కోసం. థ్యాంక్ యూ నయనతార గారు. స్టిల్ మీరు తను ఈరోజు అబ్రాడ్లో ఉంది, రాలేకపోయింది. యాక్చువల్గా ఈవెంట్ కూడా తీసుకొచ్చేవాడిని, బట్ ఇండియాలో లేదు. ఇండియాలో ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. సో థ్యాంక్ యూ నయనతార గారు. అండ్ ఇంకొక వ్యక్తి మా విక్టరీ వెంకటేష్ గారు. అండ్ విక్టరీ వెంకటేష్ గారు అంటే ఈజ్ లైక్ ఫ్రెండ్, గైడ్, మోర్ దాన్ ఎనీథింగ్. అండ్ మా జర్నీ ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఇట్స్ మై 4th ఫిలిం. వెంకీ గారు
అండ్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5-6 ఇయర్స్ 2019 నుంచి 26లో 4th ఫిలిం పనిచేసాం. అండ్ సో ఆయనతో నాకున్న సింక్ కానీ ఆయనతో నాకున్న ఫ్రెండ్షిప్ కానీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్ ఎవర్ ఐ నీడెడ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అండ్ ఆయనలో ఉన్న గొప్పతనం పాజిటివిటీ అండ్ స్పోర్టింగ్ స్పిరిట్. ఇందాకే చూసాం చిరంజీవి గారి పాటకి చిరంజీవి గారి ముందు ఇద్దరం కలిసి ఎంత ఎనర్జీగా స్టెప్లు వేసామంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకీ సార్. నో వన్ కెన్ డూ దట్, నో వన్ కెన్ డూ దట్, ద ఓన్లీ వెంకీ గారు కెన్ డూ దట్. సో హ్యాట్స్ ఆఫ్ టు సార్. ఒక పాజిటివిటీకి ఒక సిగ్నల్ పెడితే 5G అంటే 100G మీ దగ్గరే ఉంటుంది ఆ పాజిటివిటీకి సిగ్నల్. సో అంత గ్రేట్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఈ సినిమాలో వెంకీ సార్ పాత్ర గురించి చాలామంది చాలా ఎక్సైటెడ్గా చెప్తున్నారు. అండ్ నాకు ఒక అదృష్టం అని చెప్పాలి, నాకు ఈ అవకాశం వచ్చింది. అండ్ ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే వెంకీ గారు సినిమాలోకి రావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు, మూల కారణం చిరంజీవి గారు. నేను కథ చెప్పాక ఈ కథలో ఇలాంటిది ఏదైనా ఒకటి వస్తే బాగుంటుందేమో ఆలోచించాయని చిన్న బాంబు ఒత్తెలిగించి నన్ను వదిలేశాడు. సో ఆ ఒత్తెలిగించాక దాన్ని ఒక బ్లాస్ట్ లాగా చేయగలిగాము స్క్రిప్ట్లో టీం అందరం కలిసి. అండ్ మీ అందరూ ఖచ్చితంగా చిరంజీవి గారి వెంకటేష్ గారి కాంబినేషన్. అండ్ వెంకటేష్ గారు యాజ్ ఈ సినిమాలో వెంకీ గౌడ ఫ్రమ్ కర్ణాటక. సో వెంకీ గౌడ గారు కన్నడ బ్యాక్డ్రాప్లో రాబోతున్నారు. సో సచ్ ఏ అమేజింగ్ ఎనర్జీ అండ్ పవర్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. సో చిరంజీవి గారు కనుక లేకపోతే ఈ కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ఫ్రేమ్లో, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారిని కలిసి చూడాలని ఎంతోమందికి ఎన్నో ఏళ్ళటి డ్రీమ్. అది నాకు కుదిరింది, అది నా అదృష్టం. సో థ్యాంక్స్ టు మా ఇద్దరు హీరోలకి. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. వాళ్ళిద్దరి డెసిషన్ తీసుకుంది ఒక మోటో ఉంది. అదేంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కన్నుల విందు, ఒక ఐ ఫీస్ట్, మన ఇద్దరం కలిపి కనపడాలి, ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలి ఆడియన్స్ కోసం అని చెప్పి వాళ్ళిద్దరు తీసుకునే డెసిషన్. అది రేపొద్దున మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు టాప్ టు ఎండ్. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను వాళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మెమరబుల్గా మిగిలిపోద్ది తెలుగు సినిమా చరిత్రలో. అది జస్ట్ చిన్న పార్ట్. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, కుదిరితే ఒక ఫుల్ లెంత్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటే. సో ఇద్దరు థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెంకీ సార్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారు 150 పైగా ఫిలిమ్స్ చేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అంటే ఒక మనిషి ఎన్ని సాధించాలో అంత